హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచి ఇంటి రుచులు. ఇవాల్టి మన వీడియోలో మటన్ కీమా పులావ్ని చాలా ఈజీగా టేస్టీగా బిగినర్స్ కూడా చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఇది సూపర్ డిలీషియస్ గా ఉండే ఈ మటన్ కీమా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకు, కొంచెం స్టోన్ ఫ్లవర్, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక నల్ల ఇలాచి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాచీలు వేసి లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 3 పెద్ద సైజ్ ఆనియన్స్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసి ఫ్రై అయ్యాక దాంట్లో ఒక మీడియం సైజ్ టొమాటోని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక దీంట్లో మటన్ కీమాని వేసి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దాంట్లోని ఇప్పుడు మటన్ కీమాకి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఆ తర్వాత దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా ఉడికించుకొని దాంట్లో 300 ml వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ కీమా అంతా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి సపరేట్ అవ్వగానే ఇక్కడ నేను 1 కప్పు రైస్కి 1.5 కప్పు దాకా వాటర్ పోసి ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మన మటన్ కీమా పులావ్ టేస్టీగా రెడీ అయిపోయింది. లైట్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.